ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ధర్నా. కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చెలో విజయవాడ. 28న భారీగా తరలి రావాలని పిలుపు. నిషేధిత భూములపై హరీష్ రావు ఫైర్. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. కళాకారుల సమస్యలు పరిష్కరించాలి. 10,000 పెన్షన్, ఏటా 500 కోట్ల నిధులు ఇవ్వాలని డిమాండ్. విద్యార్థులపై పెలెట్ గన్ కాల్పులను ఖండించిన కాంగ్రెస్. అమిత్ షా దిష్టిబొమ్మ దహనం. ఇక వివరాల్లోకి వెళ్తే, నిషేధిత జాబితాలో భూములను చేర్చిన వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఎవరు ఆదేశించారో తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములను తొలగించినా మళ్లీ నిషేధిత జాబితాలో చేరతాయోమన్న భయంతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో తక్షణమే విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టుమని చెప్పిండు? ఎవరి తప్పు వల్ల ఈ లక్షలాది మంది ప్రజలు కనీసం గుండె మీద చేసుకొని నిద్ర కూడా పోని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? నిద్ర లేని రాత్రులు గడపడానికి, ఇన్ని లక్షల మంది ప్రజలను బాధ పెట్టడానికి కారకుడెవడో అతన్ని శిక్షించాలనా వద్దా? ఉటిగానే సారీ చెప్తే అయిపోతుందా? అంటే వాడెవడో వస్తాడు, మర్డర్ చేస్తాడు, మళ్ళీ వచ్చి సారీ అనగానే మాఫా? దొంగతనం చేస్తాడు వాడు, ఇంట్లోకి వచ్చి అంత ఎత్తుకపోతాడు, సారీ అంటే మాఫా? ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి రేపది తీసేసినా ఎవడన్నా కొనమంటే డౌట్ పడతాడు. ఏమో వీడు మళ్ళా తీసింది కానీ మళ్ళా పెడతాడేమో, ఇది ఒకసారి అట్లా పోయింది కదా అని ఎవడు రేపు కొనేటోడు కూడా కొనడు. 10,000కి పోతే 5,000కి ఇస్తావా లేకపోతే కొన అంటాడు. అంటే ఇంతమంది ప్రజల ఆస్తుల విలువ పడిపోయి ఇంతమందిని ఆగం పట్టిన ఈ తప్పిదానికి కారణం ఎవడో తేలాలనా వద్దా? దీని మీద ఎంక్వైరీ జరగాలనా వద్దా? అందుకే తక్షణమే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇలా ఒక విషయం తెలుసుకోవాలి, ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టినామంటున్నారు. మర్యాద కొద్ది తీసి తప్పు చేసిన వాడిని శిక్షించి నిర్ణయం తీసుకుంటే మీరు బతుకుతారు, పరిష్కరిస్తే బతుకుతారు. పరిష్కరించకపోతే ఈ ప్రజల పాదాల కింద నలిగి చేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రజల ఆస్తులను మీరు నిషేధిస్తే ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని నిన్ను కూడా నిషేధిస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ విషయం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5వ డివిజన్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన మొక్కలను జూనియర్ కళాశాల ప్రాంగణంలో నాటారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో చైర్మన్ శ్రీ లక్ష్మీ రామానంద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, సంరక్షించాలని పిలుపునిచ్చారు. रमेश జరిగే చుట్టూ పోయి మన డబ్బా తెచ్చి ఇంకో అక్కడ మధ్య
మీరు పట్టుకో మేడం వాళ్ళు వస్తే చేస్తారు నువ్వు పట్టుకో పెట్టు నువ్వు ఇట్లా పార తెచ్చుకో ఒకటి పారు రమేష్ అన్న పారేదే అల్లిగా పెట్టుకోవాలి ఆ మట్టి కూడా పని ఫస్ట్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులతో రాఖీ పర్వదిన వేడుకలు నిర్వహించారు. RG1 ఏరియా పరిధిలోని GDK2 ఇన్క్లైన్ లో కార్మికులకు రాఖీలు కట్టి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ అన్నా చెల్లెళ్లు అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమ ఆత్మీయతకు రాఖీ పండుగ ప్రతీక అని అన్నారు. సింగరేణి కార్మికులతో రాఖీ పండుగ సందర్భంగా ఆత్మీయత పంచుకోవడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. మంచిగా ఎప్పుడు మీరు అపాయింట్మెంట్ పెళ్ళైందా? మా ఫ్రెండ్ అక్క నైస్ అన్న మమ్మల్ని ఇంకో 3-4 ఇయర్స్ అయితే దగ్గర రాడు ఆఫీసర్ అయితే అక్కడ రాడు దూరం పెడతాను అది ఓకే ఇక్కడ బాయ్ మీద
కోటేశ్వర్ దాకాడికి రా, స్టేజ్ కాడికి రా ఫస్ట్. ఇక్కడ రాండాక సార్ 40-82 వచ్చిన ముగ్గురు. సింగరేణి అనేది కేవలం బొగ్గు గనులు కాదు, తెలంగాణకి వెన్నెముక సింగరేణి. మరి ఇలాంటి సింగరేణిలో ఎన్నో కష్టాలకి నష్టాలకి ఓడుస్తూ దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా జీవితం కొవ్వొత్తులా కరుగుతున్న వృత్తినే దైవంగా భావిస్తూ సింగరేణి అభివృద్ధికై, సంస్థ అభివృద్ధికై, ఈ దేశానికి వెలుగులను అందించడం కోసం కృషి చేస్తున్నటువంటి మా అన్నదమ్ములందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. నేను ఒక సింగరేణి కార్మికుడి బిడ్డగా దాదాపు 20 ఏళ్ళకెళ్ళి మీ అందరితో అనుబంధంతో నాకు రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములు లేకపోయినా అంతకంటే ప్రేమని ఆప్యాయతని పంచుతున్న మీ అందరికీ కూడా ఈరోజు నేరుగా వచ్చి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలపడం అనేది నేను చాలా సంతోషకరంగా జన్మజన్మల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ సింగరేణి కార్మిక కుటుంబాలకి, సమాజానికి మరింతగా ప్రేమ, అనుబంధం ఇంకా కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క సేవల్ని ఇంకా కూడా సమాజం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా నిజంగా నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. గతంతో చూసుకుంటే ఇవాళ సింగరేణి చాలా ఇబ్బందుల్లోకి పోయింది. కానీ వాళ్ళ కిషన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ 90 బ్లాక్ దగ్గర నుంచి మొదలు పెడితే తాడిచెర్ల బ్లాక్ కావచ్చు, మొన్న మణుగూరు పీకేఓసి సంబంధించినటువంటి బ్లాక్ కావచ్చు, సంస్థని పెంచడం కోసం, అభివృద్ధి పెంచడం కోసము వారు అన్ని కూడా సింగరేణికి బొగ్గు బ్లాక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం సింగరేణి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. సింగరేణి పట్ల, సంస్థ పట్ల, కార్మికుల అభివృద్ధి కోసం మనమంతూ బాధ్యతగా తప్పకుండా వారి క్షేమం కొరకు మనం పాటుపడాల్సినటువంటి అవసరం ఉన్నదని మళ్ళొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తాం. భూపాలపల్లిలో తనపై దాడి జరిగిందని ఆర్బీ న్యూస్ రిపోర్టర్ పుల్లా రవీందర్ ఆరోపించారు. మధువంశీ కృష్ణ, నటరాజ్, బొజ్జం వేణుతో పాటు మరో ఇద్దరు తనపై దాడి చేసి ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ ధ్వంసం చేశారని తెలిపారు. తన భార్యపై కూడా దాడి జరిగినట్లు పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విశారాధన్ మహారాజ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారని, 48 గంటల్లో నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే తనపై దాడితో సంబంధం లేదంటూ మధువంశీ విడుదల చేసిన వీడియోపై రవీందర్ ప్రశ్నలు లేవనెత్తారు. అది మాట్లాడేదా డైరెక్ట్ లింక్ పెట్టి అయిపోవాలా, అది లింక్ పెట్టాలి, లింక్ చేసినా మాట్లాడతాను. కుమార్ నా పేరు పర్లపల్లి కుమార్, ధర్మ సమాజ్ పార్టీ చిట్టెల మండల నాయకుడిని. మరి గత వారం రోజుల కిందట జరిగినటువంటి ఆర్బీ న్యూస్ విలేకరైనటువంటి పుల్లా రవీందర్ దంపతులపై జరిగిన దాడిని మరి ఖండిస్తూ, అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీఎస్టీ జేఏసీగా మేము ఆ కుటుంబానికి
అండగా ఉంటూ మరి ఆ సంఘటనపై మరి ధర్నాలు మరియు రీలే నిరాహార దీక్షలు చేస్తూనే మరి వారి ఆ కుటుంబానికి ప్రతిక్షణం అండగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏ విధంగా రక్షణగా ఉంటుందో మరి అదే విధంగా వారికి రక్షణగా వారిని కాపాడుతూ వారికి సెక్యూరిటీగా ఉంటూ మరి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు మరి భూపాలపల్లిలో ధర్నా కార్యక్రమం 4 గంటలు నిర్వహించడం జరిగింది. ఆ ధర్నాకు దిగి వచ్చినటువంటి A1 గుండా రౌడీ షీటర్ మధువంశ కృష్ణ తనకు తానుగా నేను లొంగిపోతున్నాను అని కాటారంలో లొంగిపోవడం జరిగింది. ఆ లొంగిపోవడానికి ప్రధాన కారణం BCST జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకత్వం మరియు డాక్టర్ విశారదన్ గారి ఎఫెక్ట్ వల్లనే అతను తనకు తానుగా లొంగిపోవడం జరిగింది. ఈ లొంగిపోవడానికి కారణం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అని తెలుపుతూ మరి ఆ తర్వాత కూడా పుల్లా రవీందర్ కుటుంబానికి మరి BCST జేఏసీగా మరి ధర్మ సమాజ్ పార్టీగా అతనికి న్యాయం జరిగేంత వరకు అతని వెంటే ఉంటుందని తెలుపుతూ మరి ఈ చిట్యాల మండలంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలకు తమకు ఎలాంటి సమస్య ఉన్నా మరి వారి వెంటే ఉంటూ నిత్యం వారి పక్షాన BCST జేఏసీగా ధర్మ సమాజ్గా పార్టీగా పోరాడుతుందని తెలుపుతూ నేను ముగిస్తున్నాను. నా పేరు పర్లపల్లి కుమార్, ధర్మ సమాజ్ పార్టీ. నా పేరు పుల్లా రవీందర్. నేను ఆర్బీ న్యూస్ లో రిపోర్టర్గా పనిచేస్తున్నా. 16వ తారీఖు నాడు నా మీద దాడి చేసిన వ్యక్తులలో మధువంశ కృష్ణ, నటరాజ్, బొజ్జం వేణు వారితో పాటు 2 ఉన్నారు. నా మీద దాడి చేసి నా ఇంట్లో సామాగ్రి, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ధ్వంసం చేయడం జరిగింది. నన్ను పిడిగుద్దులతో గుద్ది లాస్ట్ చివరిలో వచ్చేసి ఏంటంటే నన్ను కొడుతున్న క్రమంలో కూడా చూస్తున్నాను. ఎవరెవరు నన్ను దాడి చేసి నన్ను కొడుతున్నారు అనే క్రమంలో నేను వ్యక్తులను చూస్తున్నా తప్ప కానీ నేను కొట్టిన దాంట్లో మధువంశి, బొజ్జం వేణు, నటరాజులు ఉన్నారు. నా భార్య అంటే నన్ను కొడుతుంటే అరుపులు కేకలు వేస్తుంటే నా భార్య దగ్గర పోయి కూడా అంటే మూతి మూసి గొంతు దగ్గర పట్టుకొని ఆమెను కూడా దాడి చేయడం జరిగింది. మరుసటి ఆ రోజు రాత్రి BC SC JC టీము నన్ను ఆ రాత్రి నేను అశోక్కు నేను ఫోన్ చేయగా ఆ రాత్రి వాళ్ళు నా దగ్గరికి రావడం, నన్ను కలవడం జరిగింది. నన్ను తీసుకొని పోయి ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరుండి నన్ను ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత ఇక్కడ నాకు సరిపడు అంటే ఆరోగ్యపరంగా తీవ్రంగా అయిన కనుక భూపాలపల్లి తరలించగా ఇక్కడ ఉండబడే విశారదన్ సార్ టీము నా వెంబడి భూపాలపల్లి తీసుకుపోయి భూపాలపల్లి నుంచి వెంబడి ఉండి నా ఎంట పూర్తి స్థాయిలో నాకు సహకారం, నా ట్రీట్మెంట్ పరంగా సహకారం చేయడం జరిగింది. నిన్న మధువంశ అనే వ్యక్తి నాకు రవీందర్కి ఎలాంటి సంబంధం లేదు, ఆయన నిన్ను దాడి చేయలేదని జరిగింది అన్నాడు. మరి ఇదే మధువంశ అనే వ్యక్తి కొత్తపల్లి రామచంద్రమూర్తి అనే వ్యక్తి మీడియేటర్కి వచ్చి మరి మధువంశులు ఒక్కరిని తప్పి నీకు 5 లక్షలు ఇస్తా, నీకు నీ భార్యకు ఉద్యోగం పెట్టిస్తా, నీ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ గిట్ట దవసమైన అదాన్ని కొనిస్తా, రెండోది నీకు కార్పొరేట్ స్థాయిలో నీకు హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి అన్న వ్యక్తి ఈరోజు నిన్న ఏమంటాడంటే నాకు దాడికి ఎలాంటి సంబంధం లేదు, నేను రవీందర్ అంటే అపారమైన గౌరవం, విలేకరులు అంటే అపారమైన గౌరవం ఉందన్న వ్యక్తి మరి ఇవన్నీ నాకు మీడియేటర్ ఎందుకు పంపించాల్సినంత అవసరం ఉన్నది? ఇది నాకు విశారదన్ సార్ టీము నాకు ఇంత న్యాయం జరిగిందంటే ఆ సార్ వల్లనే జరిగింది. రేపు ఫ్యూచర్లో కూడా ఆ సారు నాకు టీము నా వెంటుండి ఇక ముందు కూడా నా మీద ఎలాంటి దారి జరగకుండా ఆ టీము అంటే విశారదన్ సార్ టీం ఉంటుందని నేను వేడుకుంటున్నాను. నా పేరు పుల్లా రవీందర్. నేను ఆర్బీ న్యూస్ లో రిపోర్టర్గా పనిచేస్తున్నా. 16వ తారీఖు నాడు నా మీద దాడి చేసిన వ్యక్తులలో మధువంశ కృష్ణ, నటరాజ్, బొజ్జం వేణు వారితో పాటు 2 ఉన్నారు. నా మీద దాడి చేసి నా ఇంట్లో సామాగ్రి, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ధ్వంసం చేయడం జరిగింది. నన్ను పిడిగుద్దులతో గుద్ది లాస్ట్ చివరిలో వచ్చేసి ఏంటంటే నన్ను కొడుతున్న క్రమంలో కూడా చూస్తున్నాను. ఎవరెవరు నన్ను దాడి చేసి నన్ను కొడుతున్నారు అనే క్రమంలో నేను వ్యక్తులను చూస్తున్నా తప్ప కానీ నేను కొట్టిన దాంట్లో మధువంశి, బొజ్జం వేణు, నటరాజులు ఉన్నారు. నా భార్య
అంటే నన్ను కొడుతుంటే అరుపులు కేకలు వేస్తుంటే నా భార్య దగ్గర పోయి కూడా అంటే మూతి మూసి గొంతు దగ్గర పట్టుకొని ఆమెను కూడా దాడి చేయడం జరిగింది. మరుసటి ఆ రోజు రాత్రి డిసి ఎస్సీ జేసీ టీము నన్ను ఆ రాత్రి నేను అశోక్ ఫోన్ చేయగా ఆ రాత్రి వాళ్ళు నా దగ్గరికి రావడం నన్ను కలవడం జరిగింది. నన్ను తీసుకొని పోయి ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరుండి నన్ను ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత ఇక్కడ నాకు సరిపడు అంటే ఆరోగ్యపరంగా తీవ్రంగా అయిన కనుక భూపాలపల్లి తరలించగా ఇక్కడ ఉండబడే విశారాధన సార్ టీము నా వెంబడి ఉండి భూపాలపల్లి తీసుకుపోయి భూపాలపల్లి నుంచి వెంబడి ఉండి నా ఎంట పూర్తి స్థాయిలో నాకు సహకారం నా ట్రీట్మెంట్ పరంగా సహకారం చేయడం జరిగింది. నిన్న మధువంశ అనే వ్యక్తి నాకు రవీందర్కి ఎలాంటి సంబంధం లేదు, ఆయన నిన్ను దాడి చేయలేదని జరిగింది అన్నాడు. మరి ఇదే మధువంశ అనే వ్యక్తి కొత్తపల్లి రామచంద్రమూర్తి అనే వ్యక్తి మీడియేటర్కి వచ్చి మరి మధువంశులు ఒక్కరిని తప్పి నీకు 5 లక్షలు ఇస్తా, నీకు నీ భార్యకు ఉద్యోగం పెట్టిస్తా, నీ ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ గిట్ట దవసమైన అదాన్ని కొనిస్తా, రెండోది నీకు కార్పొరేట్ స్థాయిలో నీకు హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి అన్న వ్యక్తి ఈరోజు నిన్న ఏమంటాడంటే నాకు దాడికి ఎలాంటి సంబంధం లేదు, నేను రవీందర్ అంటే అపారమైన గౌరవం, విలేకరులు అంటే అపారమైన గౌరవం ఉందన్న వ్యక్తి మరి ఇవన్నీ నాకు మీడియేటర్ ఎందుకు పంపించాల్సినంత అవసరం ఉన్నది? ఇది నాకు విశారదన్ సార్ టీము నాకు ఇంత న్యాయం జరిగిందంటే ఆ సార్ వల్లనే జరిగింది. రేపు ఫ్యూచర్లో కూడా ఆ సారు నాకు టీము నా వెంటుండి ఇక ముందు కూడా నా మీద ఎలాంటి దారి జరగకుండా ఆ టీము అంటే విశారదన్ సార్ టీం ఉంటుందని నేను వేడుకుంటున్నాను. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండలో చింతలముని స్వామివారి 127వ వార్షిక ఆరాధోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ ఈశ్వర ఆంజనేయ స్వామి ఆలయం నుంచి గౌలిగొట్టు గుహ వరకు అశ్వం పల్లకితో భాజా బాజంత్రీల నడుమ భారీ ఊరేగింపు చేపట్టారు. జిల్లా ఇన్ఛార్జ్ గుడిసె ఆదికృష్ణమ్మ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ రహదారి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చిన్న పాప
దశమి ఈ రోజున శ్రీ చింతల ముని స్వామి నల్లారెడ్డి స్వామి వాళ్ళ 127వ ఆరాధనోత్సవం చాలా ఘనంగా జరిగింది. పెసలబండ గ్రామంలోన ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఊరి పెద్దలు అందరూ ఆధ్వర్యంలోన నిర్వహించబడుతుంది. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, ప్రజలందరికీ ఉండాలని, అంటే పైరు పంటలు బాగా పండాలని చెప్పి మేము ఆయన్ని దర్శించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తాదులందరూ విచ్చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ మొక్కులు తీర్చుకొని వాళ్ళ సిరి సంపదలతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా భక్తులు మాకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఇక్కడి నుంచి సచివాలయం వరకు రోడ్డు లేదని చెప్పారు. ఆ రోడ్డు ఎంత తొందర అయితే అంత తొందరలోన వేపిద్దామనే ఆలోచన ఖచ్చితంగా మేము మాట ఇస్తున్నాం, చేస్తామని చెప్పి, అదేవిధంగా అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో ఈ ఆరాధనోత్సవం మరింత బ్రహ్మాండంగా జరగాలని, భక్తాదులందరూ ఆయన ఆశీర్వాదంతోన అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.